నేపాల్ దేశంలో యువ నాయకుడు బ్యాలెన్ షా చక్కటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మనకు తెలుసు, గత సంవత్సరంలో నేపాల్లో కరప్షన్ పైన, నెపోటిజం పైన, అక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదని యువత బయటకు వచ్చి ప్రొటెస్టులు చేశారు. వాళ్ళు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని ఎన్నుకున్న తర్వాత ఎన్నికల్లో బ్యాలెన్ షా యువకుడు, కేవలం 35 సంవత్సరాల వ్యక్తి నేపాల్ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి కూడా నేపాల్లో గత మాసంలో 100 పాయింట్ గవర్నెన్స్ రిఫార్మ్స్, పరిపాలనా సంస్కరణలు 100 పాయింట్లతో పరిపాలనా సంస్కరణలు వచ్చేసాయన్నమాట. ముఖ్యంగా క్యాంపస్ పాలిటిక్స్ని బ్యాన్ చేయటం, విఐపి కల్చర్, విఐపి సంబంధించిన కల్చర్ని అంటే వాళ్ళకి స్పెషల్ ట్రాన్స్పోర్ట్ కానీ, స్పెషల్ సిస్టమ్స్ కానీ, ట్రాఫిక్ ఆపడం కానీ, ఇవన్నీ పక్కన పెట్టడం. దాంతోపాటు 5th గ్రేడ్ వరకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవాలని చెప్పి ఒక కొత్త ఆలోచన కూడా చేస్తున్నారంట. దాంతోపాటు ఫొటోస్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, ఏదైతే రాజకీయ నాయకుల పిక్చర్స్ ఉంటాయో, పొలిటికల్ లీడర్స్ ఫొటోస్ ఉంటాయో, అవన్నీ కూడా ఎక్కువగా గవర్నమెంట్ ఆఫీసెస్లో పెట్టకూడదు అని చెప్పి కూడా వస్తున్నాయి అన్నమాట. దాంతోపాటు చిన్న క్యాబినెట్, ఆయన క్యాబినెట్ కూడా చాలా స్మాల్, నెంబర్స్ ఇంపార్టెంట్ కాదు, ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ అని చెప్పి చాలా ఎఫిషియెంట్ పీపుల్ని తన క్యాబినెట్లో పెట్టుకున్నారు. వీటన్నిటితో పాటు అవినీతి రహిత నేపాల్ నిర్మించాలని యాంటీ కరప్షన్ డ్రైవ్ కూడా, అంటే ఇంతకుముందు గవర్నమెంట్ సర్వెంట్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైతే కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం, ఇలా చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ఇంటర్నల్గా బ్యాలెన్ షా బోల్డ్ అని రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు నేపాల్లో. ఒకవైపు దేశీయంగా అంటే నేపాల్లో పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తూ, మరోవైపు పొరుగు దేశాలతో కూడా మంచి సంబంధాలు పెంచుకునేందుకు నేపాల్ ప్రధాని బ్యాలెన్ షా సరికొత్త వ్యూహాలు చేస్తున్నారు. భారతదేశంతో కూడా చాలా క్లోజ్గా ఉండటానికి ఆయన ట్రై చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని బ్యాలెన్ షా భారతదేశానికి కూడా పర్యటన చేయబోతున్నారు. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆలోచించిందంతా కూడా భారతదేశం గురించే. ప్రముఖంగా ఆయన భారతదేశానికి రావాలని కోరుకుంటున్నారని చెప్పి, ప్రధాని మోడీ గారి కోరిక మేరకు ఆయన ఖచ్చితంగా భారతదేశానికి తొలి విజిట్ చేస్తారని కూడా అంటున్నారనమాట. ఇండియా నేపాల్ మధ్య విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఈ పర్యటనకు సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నాయంట. ఓవరాల్గా అటు ఇంటర్నల్గా ఇటు ఎక్స్టర్నల్గా నేపాల్ ప్రధాని కొత్త అడుగులు వేస్తున్నారు. బ్యాలెన్ షాకి ఆహ్వానం పలుకుదాం.